సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామం 12వ వార్డులో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేద ప్రజల పక్షాన పోరాటం చేసిన ధీరశాలి దొడ్డి కొమరయ్య అని, భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. వారి యొక్క స్ఫూర్తితో కురుమజాతి చైతన్యం కావాలని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. నేడు దొడ్డి కొమరయ్య గారి 96వ జయంతి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా హత్నూర మండల కురుమ కులబాంధవులందరూ కూడా నమస్సుమాంజలు శనార్థి. నేడు ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. ఈ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వేగు చుక్క కురుమల ఇక్కడ ఆరాధ్యమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కురుమలందరూ కూడా చైతన్యవంతంగా కావాలి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి కూడా జయంతి ఉత్సవాలను, అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి నిన్ననే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి విగ్రహాలను ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ కురుమ సంఘం తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా హత్నూర మండల కురుమ సంఘం సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా హత్నూర మండల కురుమ కులబాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కుర్మా, జై కుర్మా.